హాయ్ అందరికీ. దిస్ 500 చూపిస్తున్నా ఏంటి అనుకుంటున్నారా? 500 ఛాలెంజ్ తీసుకోబోతున్నాను. 500తో అందరూ రెగ్యులర్గా చాలా ఛాలెంజెస్ చేస్తున్నారు, బట్ నేను కూడా ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కొంచెం కొత్తగా వింతగా కూడా అనిపించచ్చు. సో ఏం ఛాలెంజ్ తీసుకుంటున్నానో చూసేయండి. 500 ఛాలెంజ్ అని చెప్పాను కదా, నేనైతే బయలుదేరిపోయాను. మా ఇంటి నుంచి జేఎన్టీయూకి వెళ్తున్నాను అనమాట. ఏం ఛాలెంజ్ అనుకుంటున్నారు మీరు? ఏదో షాపింగ్ మాల్ అలా అనుకుంటారు కదా, అస్సలు అనుకోకండి. నేనైతే రైతు బజార్కి వెళ్తున్నాను. 500తో నేను ఎన్ని కూరగాయలు తీసుకుంటున్నాను. రైతు బజార్లో రైతులకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అలా మేము కూడా ఫ్రెష్ కూరగాయలు తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి 500కి ఎన్ని కూరగాయలు వస్తాయి ఏంటి అని షూట్ చేద్దామని అయితే రైతు బజార్కి వచ్చేసా, జేఎన్టీయూ రైతు బజార్. కానీ వీడియో మొత్తం షూట్ చేయలేకపోయినా సో రైతు బజార్లో, ఎందుకంటే ఒక చేతిలో లగేజ్ అయిపోయింది కదా, సో ఆ వెయిట్కి షూట్ చేయలేకపోయినా. ఇంటికి వచ్చాక ఏం తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను. 500 ఛాలెంజ్లో ఇన్ని కూరగాయలు వచ్చేసాయి నాకు. అన్ని కూరగాయలు ఆల్మోస్ట్ 40 రూపీస్ కేజీ అలా ఉన్నాయి. నేనైతే ఆల్మోస్ట్ కేజీ అలా తెచ్చుకున్నాను. అండ్ ఒక్క ఫ్లవర్స్ మర్చిపోయాయి ఇక్కడ పెట్టడంలో. ఇవైతే నాకు కూరగాయలు వచ్చేసాయి. సో ఇది వర్తా కాదా చెప్పండి. 560 రూపీస్కి అయితే వచ్చాయి నాకు ఈ కూరగాయలన్నీ. 500కి అయితే రాలేదు. సో 60 రూపీస్ ఎక్స్ట్రా. ఇలా అయ్యింది నా 500 ఛాలెంజ్. అయితే ఎలా ఉంది?